2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి కామన్. బట్ చిన్న చిన్న విషయాలకి ఈ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి సందర్భాల్లో భర్త కనుక ఇంటి నుంచి వెళ్ళిపోయి తన అడ్రస్ ఎక్కడున్నారో తెలీదు, సంవత్సరాలు గడిచిపోతుంది అండ్ మెయింటెనెన్స్ కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు భార్య కోర్టుకే అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో లీగల్ పరంగా వీళ్ళకి రెమెడీ ఉంది అంటే దానికి గల ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఎలా ముందుకెళ్ళొచ్చు అంటారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ శ్రీ గారు. ఇది చాలా సందర్భాల్లో నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఎప్పుడో పెళ్ళైంది, కొద్ది రోజులు కాపురం చేశారు, కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా ఉంటారు. భర్త చెప్పపెట్టకుండా ఏదో ఒక కారణంతోటో లేకపోతే వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడనో లేకపోతే ఇతరత్ర రకరకాల కారణాలు, పర్టికులర్గా కాజ్ అంటూ ఉండదు. భార్యకి చెప్పపెట్టకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, సంవత్సరాలు కూడా గడుస్తుంటాయి. అతను అదిగో వస్తాడు ఇదిగో వస్తాడని చెప్పి ఈ అమ్మాయి వెయిట్ చేస్తుంటుంది. ఈ అమ్మాయి పిల్లల్ని పెట్టుకునో లేకపోతే తన పుట్టింట్లోనో అక్కడెక్కడ ఉండిపోతుంది. కాంటాక్ట్లో ఉంటే ఆ పర్సన్ ఎక్కడున్నాడో కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో జాబ్స్ చేసుకుంటూ ఏ ప్రదేశం ఉన్నాడో కూడా తెలియదు. అటువంటి సందర్భాల్లో కొంతమంది వచ్చి సంప్రదించే ప్రయత్నం కూడా చేశారు. సార్ ఈ రకంగా ఉంది, మీరు చాలా వీడియోలో ఎడ్యుకేట్ చేస్తున్నారు, ముఖ్యంగా మహిళల పట్ల. మాకు అతను చాలా రకాలుగా నన్ను మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు కలిగిస్తున్నాడు. ఈ పిల్లల్ని నేను సాకలేక ఇబ్బంది పడుతున్నాను. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఇంకా జీవన భృతి లేదు, మెయింటెనెన్స్ లేదు, పేరెంట్స్కి నేను చాలా భారం అయిపోయి ఉన్నాను. నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏజ్ దాటిపోయింది, ఈ పరిస్థితిలో నాకు జాబ్ ఎవరు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. నేను అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను కోర్టుకి ఎలా అప్రోచ్ అవ్వాలి, లీగల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, అలా అని చెప్పి కోర్టుకి అప్రోచ్ అవుదాం అనుకుంటే కోర్టులో మాకు ఖచ్చితంగా అడ్రస్ అడుగుతున్నారు. చాలా సందర్భాలు అడ్రస్ లేకుండా మేము కోర్టుకి అప్రోచ్ కాలేమని చెప్పి కొంతమంది అడ్వకేట్లు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. సార్ ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఏదైనా సలహా ఉంటుందా, లీగల్గా ప్రత్యామ్నాయం ఉంటుందా అని కొంతమంది సోదరిమణులను అడుగుతూ ఉంటారు. సో ఇది వీడియో రూపంగా కూడా ఈ అవకాశం దొరికింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను శ్రీ గారు. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి సమస్య ఉండే సందర్భంలో తప్పనిసరిగా ఆ సోదరిమణులకి ఒక పరిష్కారం అయితే తప్పనిసరిగా ఉంది శ్రీ గారు. ఎలా అంటే కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఎలా ఫైల్ చేసుకోవచ్చు అంటే కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ హస్బెండ్ ట్రేస్ అవుట్ అవ్వట్లేదని చెప్పి మనం కోర్టులో కానీ అతను ట్రేస్ చేయమని చెప్పి కోర్టులో అడిగే అవకాశం కూడా ఉంటుంది. హస్బెండ్కి సమన్స్ పంపించాలి, సమన్స్ ఎక్కడున్నాడో తెలియదేనా, ట్రేస్ చేయమని చెప్పి మనం కోర్టుకు అడిగేటప్పుడు కోర్టు ఇమీడియట్గా కోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు మనం పేపర్లో ఒక పబ్లికేషన్ కూడా వేస్తాం. పేపర్లో పబ్లికేషన్ వేసిన తర్వాత కొద్ది రోజులు టైం ఉంటుంది. ఆ టైంలో కానీ అతను అలర్ట్ అయ్యి అతను వస్తే తప్పనిసరిగా కోర్టు విచారణ అనేది కంటిన్యూ చేస్తుంది. ఒకవేళ పేపర్ పబ్లికేషన్కి కానీ అతను రెస్పాండ్ కాలేదనుకోండి, తప్పనిసరిగా ఏం చేస్తుందంటే ఎవరైతే పిటిషనర్ వేసినటువంటి అమ్మాయికి ఎక్స్ పార్టీ ఆర్డర్ని దానికి వస్తుంది. అంటే ఆమె అడిగినటువంటి కోర్టు ఆర్డర్ డిక్లేర్ చేసేస్తుంది. మరి ఆర్డర్ డిక్లేర్ చేశారు సార్, మరి ఎట్లా పర్సనల్ అడిగేది ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఆర్డర్ డిక్లేర్ చేసిన తర్వాత కోర్టు ఇమీడియట్గా అతను ఎక్కడైతే ఉన్నారో ట్రేస్ చేయమని చెప్పి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పోలీసులకు కూడా కోర్టు కూడా ఒక గైడెన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. వెంటనే పోలీసులు కూడా ట్రేస్ చేస్తారు. పోలీసులు ట్రేస్ చేసే ప్రయత్నంలో కూడా ముందుగా ఇక్కడ 3 రకాల క్వశ్చన్స్ కూడా మీకు చెప్పుకోవాలి. ఎక్కడ కేసు ఫైల్ చేయాలి అన్న విషయం కూడా ఉంటుంది. ఎక్కడ మీ పెళ్లి జరిగిందో అక్కడ కేసు ఫైల్ చేయొచ్చు, లేదా మీరు ఎక్కడైతే పుట్టింట్లో ఉంటారో మీ పుట్టింట్లో ఉన్నటువంటి ప్లేస్లో పనిచేయచ్చు, లేకపోతే అతను లాస్ట్ వర్కింగ్ ప్లేస్ ఎక్కడ వర్క్ చేశాడు మీకు తెలిసే ఉంటుంది కదా. మీ హస్బెండ్ ఏదో ఒక లాస్ట్ వర్కింగ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది. ఆ లాస్ట్ వర్కింగ్ ప్లేస్లో కూడా మీరు కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇమీడియట్గా పోలీసులకు ఎప్పుడైతే గైడెన్స్ అందుతుందో పోలీసులు ట్రేస్ చేయడం మొదలు పెడతారు. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా, ఈ పేరెంట్స్ ఉన్నారని ఎంక్వైరీకి ముందు మరొక క్వశ్చన్ కూడా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ కానీ అతని బ్యాంక్ అకౌంట్ ఉంటే వాటిని కూడా సీజ్ చేయమని చెప్పి ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే కోర్టు ఏం చేస్తుందంటే అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంటే చూచాయిగా మీరు చెప్తారు ఆయనకి పలానా ఊర్లో ఉండే అవకాశం ఉందని చెప్పి మనం పిటిషన్ రాసే ప్రయత్నం చేసేటప్పుడు చెప్తాం. కాబట్టి ఆ ప్రాపర్టీస్ని ఇమీడియట్గా సీజ్ చేసే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది. అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ మన దగ్గర ఉన్నట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ని కూడా సీజ్ చేయమని చెప్పి అధికారం కూడా కోర్టుకు ఉంటుంది. తర్వాత కోర్టు ఏం చేస్తుందంటే లోకల్ పోలీస్ స్టేషన్కి ఒక గైడ్లైన్స్ ఇస్తుంది, అతను ఎక్కడ ఉన్నాడో ట్రేస్ చేయమని చెప్పి. పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. ముందుగా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు, బతికున్నా లేదా చనిపోయినా ఏదో ఒక వాళ్ళ ఊరు వాళ్ళ ఏరియా తెలుస్తుంది కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. వాళ్ళ స్నేహితులు ఉంటే స్నేహితులను కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అతని పేరుతో ఏదైనా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇతరత్ర ఏమైనా అకౌంట్స్ ఉంటే వాటిని కూడా ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా వాళ్ళ లాస్ట్ వర్కింగ్ ప్లేస్ అతను ఎక్కడైనా జాబ్ వర్కింగ్ ఎక్కడైనా చేసి ఉంటే ఆ జాబ్ వర్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులకే ఎంక్వైరీ చేయమని చెప్పి
కోర్టు గైడెన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. బిఫోర్ గైడెన్స్ మీకు ఎక్స్ పార్టీ ఆర్డర్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఇమీడియట్గా కోర్టు చేస్తుంది. అయితే కోర్టు ఆర్డర్ ఇచ్చే సందర్భంలోనే కోర్టు కొన్ని సందర్భాలు ఏం చేస్తుందంటే అతను ఇంకా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసుకుని ఎక్కడో కనబడకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా కోర్టు సెర్చ్ వారెంట్ అదేవిధంగా కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. అతను ఎక్కడుంటే అక్కడ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్స్ కూడా పాస్ చేస్తుంది. అది పోలీసులు చేస్తారు. కొన్ని కేసుల్లో మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత వ్యక్తి దొరికాడని చెప్పి పోలీసులు ఉన్న పలంగా అతను అరెస్ట్ చేయడం, 20 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేసే సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. సో ఇక్కడ సోదరిమణులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్ మీకు కనిపించకుండా పోయాడేమో కానీ ప్రపంచానికి కనిపించకుండా పోయాడే ఇదే ప్రదేశం ఉంటాడు. ఆయన ఏ ప్రదేశంలో ఉన్నా ఎక్కడున్నా తప్పనిసరిగా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. కోర్టుని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ అడ్వకేట్స్కి కొంతమందికి అవగాహన లేక ఆ కేసును తీసుకో ఉంటారు. బట్ మీరు తప్పనిసరిగా కోర్టును అప్రోచ్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మీద 498 కానీ లేకపోతే డివి అంటే మానసికంగా వేధింపులు, వరకట్న వేధింపులు గురి చేస్తున్నా, లేకపోతే అతను వేరే అమ్మాయితో వెళ్ళిపోయి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్న సందర్భంలో కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి కేసు ఫైల్ చేసుకోవడం 100% కేసు ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే రెగ్యులర్గా వెళ్ళే కేసులు కానీ ఇది కొంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ కోర్టు మాత్రం మీ హక్కుల్ని మాత్రం కాపాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. బట్ అప్రోచ్ అయ్యే విధానంలోనే మార్పు ఉంటుంది. అలాంటి సమస్యలతో బాధపడినప్పుడు తప్పనిసరిగా మీరు అప్రోచ్ అవ్వండి, కాంటాక్ట్లో వస్తారు. బట్ ఏదేమైనప్పుడు కూడా మీ మెయింటెనెన్స్ ఎక్స్పర్ట్ ఆర్డర్ ఏంటంటే మీరే సేఫ్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. నేను చేసిన కేసుల్లో కూడా నేను చెప్తానండి, 3 years 4 years పాటు కూడా కాంటాక్ట్లో రానటువంటి హస్బెండ్లు కూడా మరలా మనం వాళ్ళ కాంటాక్ట్లు తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. రీసెంట్గా నా దగ్గరికి వచ్చే కేసును కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడో పెళ్ళి 25 ఏళ్ళు అయిపోయింది, అతను 25 years బ్యాక్ అతను కేసు ఆ వైఫ్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు కాంటాక్ట్ చేస్తాడు, ఏదో సందర్భంలో అలా వచ్చి అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అతను ఎక్కడున్నాడో, ఏ కంపెనీలో పనిచేస్తాడో, ఏ ఊర్లో ఉంటాడో కూడా ఆమెకు తెలియకుండా అంత సీక్రెసీ లైఫ్ని మెయింటైన్ చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో కూడా మనకు ఉన్నటువంటి ఆధారాల మేరకు మనం కోర్టుకి కానీ సబ్మిట్ చేయగలిగితే కోర్టు ఇమీడియట్గా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం, పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వడం, అట్ ద సేమ్ టైం కోర్టు గైడెన్స్ ఇచ్చి వాళ్ళని పట్టుకొని మిమ్మల్ని ఎక్స్పర్ట్ ఇచ్చి మిమ్మల్ని మెయింటెనెన్స్ ఇవ్వడం అనేది కోర్టు యొక్క బాధ్యత. తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం సక్సెస్ అవుతారు సిరి గారు. ఇంకా ఎవరికైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పనిసరిగా మీకు ఇటువంటి సమస్య కానీ వైవాహిక రిలేషన్స్ మ్యారిటల్ స్టేటస్లో మీకు ఏమైనా ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా కింద స్క్రోల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం మీకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారో మీకు సపోర్ట్ చేయడానికి కావాల్సిన సమాచారాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ ఫస్ట్ ప్రయారిటీ అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ లేకుండా వస్తే కాంటాక్ట్ రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది టైట్ షెడ్యూల్ వల్ల. సో మీరు కింద అపాయింట్మెంట్ తీసుకోండి, కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.